ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల బీపీ కళ్యాణ మండపంలో బుధవారం స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు జీజీహెచ్, ఎయిమ్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శిబిరంలో రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్, క్షయవ్యాధి తదితర వ్యాధులకు పరీక్షలు జరిపారు. అదేవిధంగా అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు. అనంతరం వైద్యుల వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుని పరీక్షలు జరిపించుకున్నారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. తదనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, పార్టీల మండల అధ్యక్షులు కేశంనేని శ్రీయనిత, పసుపులేటి శ్రీనివాసరావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, చుండూరు ఉమామహేశ్వరరావు, జంపాల కుసుపకుమారి, అడపా వెంకట్రావు, వైద్యులు ప్రసన్న, రాంబాబు, జోయ్, ప్రవీణ్, అబ్దుల్ రెహమాన్, ఇందిరా, వినోద్, అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యులు శ్రీవల్లి, రెహమున్నీసా వైద్య సేవలు అందించగా వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, వైద్యులు మాట్లాడారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభినవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. ఈరోజు నుంచి హెల్త్ క్యాంప్ ఉచితంగా ప్రభుత్వము హెల్త్ క్యాంపులు అక్టోబర్ 2వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. బీపీ, షుగరు, రక్త పరీక్షలు, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, మలేరియా, డెంగ్యూ లాంటి పరీక్షలు నిర్వహించి ఈరోజే మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మహిళలు ఆరోగ్యమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. మహిళలు ఆరోగ్యంగానే ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. ప్రజలందరూ వేడి నీళ్ళు తాగటం మంచిది. బయట ఫుడ్ని తినకండి. పూరి లాంటివి తినకుండా ఆరోగ్యంగా ఉండండి. ఈ అవకాశం కల్పించినందుకు డాక్టర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండి, ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో మనం ఈరోజు ఈ స్వస్థ నారీ అభియాన్ కింద మన మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మెడికల్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. ఈ వర్షాల కారణంగా కూడా అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటువంటి అవకాశాన్ని మనకి కల్పించినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మన ఇంటి భోజనం తినాలి, బయట కూడా ఎవరు ఎక్కడ కూడా తినొద్దు. మనం డాక్టర్లు గారు చెప్పిన సలహాల మేరకు మనం అందరం కూడా ఇంటిలోనే మనం కూరగాయలు కూడా పండించుకోవాలండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మన ప్రభుత్వం వారి యొక్క సలహాలు. అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకొని అక్టోబర్ 2 వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి నారా లోకేష్ గారి సంజీవని రథం కూడా ప్రతి ఒక్క రోజు కూడా వారు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఊరిలో కూడా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన సుభిక్షాలతో నిండి ఉండాలని వారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు సహకారంతో కేంద్ర ప్రభుత్వం వారు, జిల్లా ఆరోగ్య కేంద్రం వారు దుగ్గిరాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా శక్తి పరివార్ కింద సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో ఆర్థోపెటిక్, గుండెకి సంబంధించిన, శ్వాస సంబంధించిన, స్కిన్కి సంబంధించి, డెంటల్కి సంబంధించి, ఇంకా జనరీషియను, గైనకాలజిస్ట్, క్యాన్సర్ టెస్టులు, ఇట్లా రకరకాలు ప్రజలు ఇప్పుడు సీజనల్గా వచ్చే జ్వరాలు కానీ, మలేరియా, టైఫాయిడ్కి కానీ, ముఖ్యంగా మహిళల్లో తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అని చెప్పి ప్రధానంగా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ అధికారులు క్యాంప్ నిర్వహించినప్పుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము.
ఈ మెడికల్ క్యాంప్లో మెడిసిన్స్ అయితేనేంటి, డాక్టర్స్ అయితేనేంటి, ఎయిమ్స్ అయితే ఏంటి, పరీక్షలు అన్నీ కూడా ప్రజలకు ఉచితంగా చేస్తున్నారు. కూడా మీకు ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇప్పుడు రకరకాల చిన్న చిన్న వాళ్ళకే కంటి సమస్యలు, గైనిక్ సమస్యలు, మహిళల్లో రక్తహీనత, తలేషియా కింద ఇప్పుడు ఆల్రెడీ మన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరమ్మ గారు చేస్తూ ఉన్నారు క్యాంపైనింగ్. ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో అవగాహన పెంచినట్టయితే త్వరితగతిన వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఇక్కడ ఎయిమ్స్ సిబ్బంది వాళ్ళు గుంటూరు జీజీహెచ్ నుంచి, ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డాక్టర్స్, వారి సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి వారి సేవలు ఈరోజు దుగ్గిరాల మండల ప్రజలకి అందించినందుకు ఎయిమ్స్ సిబ్బందికి, మిగతా హాస్పిటల్ నుంచి, ప్రైమరీ సెంటర్స్ నుంచి వచ్చిన ఏఎన్ఎంస్కి అందరికీ కూడా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము, కూటమి ప్రభుత్వం తరపున. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఇందిర, ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ని. ఈరోజు మనం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ ప్రోగ్రాం అనేది ఈరోజు నుంచి ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ మీద మనం మహిళలకి, పిల్లలకి చికిత్సలు అనేవి చేసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగా మనం వాళ్ళకి ఫస్ట్ మనకి ఏంటి అంటే, ప్రతి మహిళలో రక్తహీనత అనేది ఉంటుంది. ఆ రక్తహీనతను అరికట్టడం కోసం ముందుగానే టెస్టులు చేసుకొని దానికి తగినవి ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేసుకుంటే ఆ రక్తహీనతను అరికట్టవచ్చు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే, సొసైటీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే ఊరు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉండడమే మనం ప్రాథమికంగా ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతోంది అండి. ఇల్లు కూడా చేస్తున్నాం మనము. దాంతోపాటు షుగర్ టెస్టింగ్, హెచ్బి టెస్టింగ్ చేసుకుంటున్నాము. జ్వరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం జ్వరాలకు తగిన మలేరియా, డెంగ్యూ టెస్టులు కూడా చేసుకొని వాళ్ళకి మనం మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మనకి ఏంటి అంటే, విలేజెస్లో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేవి చేస్తున్నామండి. ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు క్వశ్చనరీ అని అడగడం జరుగుతుంది. ఆ క్యాన్సర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడిగి, మీకేమైనా ఇబ్బంది ఉంటే కనుక ఫీల్డ్ లెవెల్లో అక్కడి నుంచి పిహెచ్సికి ప్రిఫర్ చేసుకొని, అక్కడి నుంచి మేము చెక్ చేసుకొని ఏమైనా మనకు క్యాన్సర్ సస్పెక్ట్స్ ఉన్నాయి అంటే మనం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరుగుతుందండి. ఈ సేవలన్నీ ఫ్రీగానే, ఫ్రీ సర్వీస్లో చేస్తున్నారు. అనేవి కూడా ఫ్రీగానే ఇస్తారు. ఇవన్నీ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. దుగ్గిరాల మండల బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుత రైలుపేటలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి, తదుపరి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చెక్పోస్ట్ సమీపంలోని పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానించి వారి సేవలను గుర్తించారు. అనంతరం పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎంపీపీ షేక్ జబీన్, బీజేపీ మండల అధ్యక్షులు అడప వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు కేశమినేని శ్రీయానిత, మార్కెట్ యార్డు చైర్మన్ ఒన్నం ఝాన్సీరాణి, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పట్టీల బ్రహ్మం, తాడిబేన శ్రీధర్, నిడిబోలు సత్యనారాయణ, కోణంకి కృష్ణ, వలసపాటి ఎల్లయ్య, కారుమూరు మోహన్ రావు, పాటిబండ్ల రాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో మరి దుగ్గిరాల కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు అంటే, మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వచ్ఛ భారత్ నిర్వహించాము. అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, మరి ఇక్కడ గ్రామస్తుల్లో గ్రామాన్ని పారిశుద్ధ్యం చేస్తున్న పారిశుద్ధ కార్మికులకి గౌరవంగా వాళ్ళకి సత్కరించి వారికి మరి మంచి కార్యక్రమాల్లో అన్ని తోడ్పాటుగా గ్రామస్తులు కూడా తోడ్పాటు ఉంటామని చెప్పి తెలియజేసి, ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు దుగ్గిరాల మండలం తరపున, కూటమి తరపున తెలియజేస్తున్నాం. ఈరోజు మన భారతదేశ ప్రధాని 3 సార్లు ప్రధానమంత్రిగా ఆయన భారతదేశానికి అందించిన సేవలు గొప్పవి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల గ్రామ పారిశుధ్య కార్యక్రమాలను సన్మానించుకోవటం, మళ్ళీ వాళ్ళని గౌరవించుకోవటం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడుతూ భారతదేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా మన ప్రధానమంత్రి గారు ఆలోచనలు మనం చూసాము. మొన్న GSTలో 2.0 కింద
సింట్ అంటే అన్నీ కూడా తగ్గించడం జరిగింది. అలాగే మనకి ఆయుష్మాన్ భారత్ కింద, సిటిజన్ కార్డ్స్ కింద వృద్ధుల్ని గౌరవించుకోవడం, ప్రజల ఆరోగ్యం కోసం ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్, ఇవన్నీ కూడా యోగాంధ్ర, ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ భారతదేశాన్ని ముందుంచి నడిపిస్తున్న ప్రధానమంత్రి గారికి దుగ్గిరాల మండల ప్రజల తరపున, కూటమి ప్రభుత్వం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నేత, భారతదేశం 145 కోట్ల జనాభా గర్వించదగ్గ ఒకే ఒక్క నాయకుడు, ఈరోజు ప్రపంచంలో మంచి డైనమిక్ నాయకుడు అనే ఒక మంచి పేరున్న నాయకుడు దామోదర్ భాయ్ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆయనకి పూర్ణాయుష్ ప్రసాదించాలని, ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధాని 145 కోట్ల భారతీయుల యొక్క ప్రధాన సేవకుడు, 27 దేశాల యొక్క అత్యున్నత పౌర పురస్కారాలను పొందిన ఏకైక విశ్వనేత శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా దుగ్గిరాల పిహెచ్సి వారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 75,000 శిబిరాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఈ సందర్భంగా మోడీ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మోడీ గారు చిన్నతనం నుంచి కూడా వారు పేదల పక్షానే పనిచేశారు. వారు భారతీయ జనతా పార్టీ యొక్క అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం ఆయన పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే అత్యున్నత పౌరుడిగా ఆయన సేవలు అందిస్తున్నారు. ప్రధాన సేవకుడిగా తనను తాను ప్రకటించుకున్నాడు. మనం గనక చూస్తే మోడీ గారు చిన్నతనం దుగ్గిరాల చెన్నకేశవ నగర్కు చెందిన వి సాంబయ్య అనే లబ్ధిదారులకు బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కును నాయకులు అందజేశారు. మొత్తం 3,50,000 చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయానిత, మార్కెట్ యార్డు చైర్మన్ ఒన్నం ఝాన్సీరాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, మండల నాయకులు దేవరపల్లి చంటి, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మాజీ సర్పంచ్ నాయుడు బాబురావు, కాకా బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్ధిదారులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల గ్రామానికి చెందిన సాంబయ్య గారికి క్యాన్సర్తో బాధపడుతున్న చికిత్స కోసం ముందుగానే ఎల్ఓసి చెక్కు 3,50,000 చెక్కును కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి అందించడం జరిగింది. ఎంతోమంది పేద ప్రజలకు ఎల్ఓసి చెక్కును, ఆర్థిక సహాయంను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు దుగ్గిరాల గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన ఒక సోదరుడు క్యాన్సర్తో బాధపడుతుంటే నారా లోకేష్ గారి ఆఫీస్లో విన్నవించుకోగా 48 గంటల్లో ఎల్ఓసి ద్వారా 3.5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. పేదవారు ఎవరు కష్టంలో ఉన్నా అండదండగా ఉన్న లోకేష్ గారికి మంగళగిరి నియోజక ప్రజల తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దుగ్గిరాల గ్రామానికి చెందిన సాంబయ్య అనే వ్యక్తి, ఇతను రాడ్ బెండింగ్ పని చేసుకుంటూ అతని జీవనాన్ని కొనసాగించేవాడు. విధివశాత్తు అతనికి క్యాన్సర్ వ్యాధి సోకటంతో దయనీయమైన పరిస్థితిలో, అంటే ఇప్పటికీ అతను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఇక లేని సమయంలో మన ప్రభుత్వాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద అర్థించాడు. తక్షణమే మన లోకేష్ గారి సహకారంతో ఆయన విన్నవించిన మీదట తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి ఆయనకి 3,50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎల్ఓసి ద్వారా అందించడం జరుగుతుంది. ఎంతో ముందు ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఈ నియోజకవర్గంలో కానివ్వండి, ఈ ఆంధ్రదేశంలో ఎవరికైనా సరే
నాకు ఈ బాధ ఉందన్నాక తక్షణమే స్పందించి మన ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, మన ఎమ్మెల్యే శాసనసభ్యులు కానివ్వండి, ఎంత త్వరగా స్పందించి వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళకి అండదండలుగా ఉండి చేయడం అనేది ప్రజల మీద వాళ్ళకున్న మమకారంతో, వాళ్ళకున్న ఎంతో ఇష్టంతో వాళ్ళు ఈ చేయడం అనేది ఆనందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు విన్నవించండి. ఆ విన్నవించిన దాని మీద మేము ఆఫీస్ తెలియజేస్తాం. తప్పనిసరిగా మీకు అండదండలుగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తున్నాం. రేగల సాంబయ్య అండి. నాకు క్యాన్సర్ వచ్చింది. మీరు ఆర్థిక పరిస్థితి 3,50,000 సాయం చేశారు. చాలా ధన్యవాదాలు సార్. 3,50,000 సార్. నారా లోకేష్ బాబు గారు, మీకు ధన్యవాదాలు తండ్రి. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలుత తెనాలి ప్రభుత్వ వైద్యశాల సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి ప్రారంభించారు. మొత్తము 100 మంది సిబ్బంది, విద్యార్థులు రక్తదానం చేశారు. అనంతరం సర్టిఫికెట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, వైద్య సిబ్బంది తన్వి, శ్యామల, రేష్మ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం మంచికలపూడి, కంటంరాజు, కొండూరు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, వైస్ ఎంపీపీ మరీదు రామయ్య, పార్టీ నాయకులు యార్లగడ్డ రమేష్, యార్లగడ్డ శ్రీనివాసరావు, నంబూరి రవికుమార్, పోసాని వెంకట అప్పారావు, కొండూరు బుజ్జిబాబు, తాడిబేని రాంబాబు, సైదా, దూరు రాజు, లక్ష్మి, నజీర్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్ధిదారులు మాట్లాడారు. వాళ్ళ భేద స్థితికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నందువలన వారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తే వారు మంచి మనసుతో ఆలోచించి దాదాపు 54,729 రూపాయలు ఈరోజు వారికి చెక్కు రూపేణా పంపించి ఆదుకోవటం వలన వాళ్ళని చాలా మేలు చేసిన వారు అవుతారు. వారికి మా గ్రామం తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా గ్రామం నుంచి కొండూరు రాజకుమారి గారికి కూడా దాదాపు 18,000 రూపాయలు చెక్కు పంపించడం జరిగింది. మరి ఇన్ని సహకారాలు అందిస్తున్న నారా లోకేష్ గారికి మా గ్రామం నుంచి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇలాగే మీరు మా గ్రామానికి ఇంకా మేలు చేసి మా గ్రామస్తులు కూడా మీకు అండగా ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నానండి. నాకు హెల్త్ బాగోకపోతే సార్ సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజ్ కుమారు, లోకేష్ బాబు సహాయ